ఐ లవ్ యూ చెప్పడానికి ప్రతి అబ్బాయి ఇలాగే టెన్షన్ పడతాడా? ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. ప్లీజ్. సారీ లేట్ అయింది. నో నో, వెయిట్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఓ మీకు చాలా రోజుల నుంచి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నోట్తో చెప్పండి. నో నో, భాష కందని భావాలు ఎన్నో ఎన్నెన్నో ఫ్లాట్స్ కట్టుకుంటున్నాయి. గూడు నెక్స్ట్ ఎన్ఈఎస్టీ. ఎక్కువ టెన్షన్ పడకండి, రక్తం గూడు కట్టుకుంటుంది. అందుకే నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నేను కూడా మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. సేమ్ ఫీలింగ్. అయితే ఇవ్వండి. నో లేడీస్ ఫస్ట్. నో నో జెంట్స్ ఫస్ట్. నో నో లేడీస్ ఫస్ట్. నో 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 జెంట్స్ ఫస్ట్. నో నో ప్లీజ్ లేడీస్ ఫస్ట్. నో 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 జెంట్స్ ఫస్ట్. ఓకే ఓకే ఓకే, ఓ పని చేద్దామా, ఇద్దరు ఒకేసారి ఇచ్చుకుందామా? ఓకే రెడీయా? రెడీ. 1 2 2 3. ఇంతవరకు నాకు అన్నయ్య లేరనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజుతో అది తీరిపోయింది. బాయ్ అన్నయ్య. చెల్లెలు రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి కదా అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. బుద్ధ చుట్టూ పెదవి. ఆర్డర్ సార్. చెల్లెలు కట్టిందా? లేదు సార్, ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి కట్టింది. సేమ్ టు సేవా. హలో, ఎవరు మాట్లాడేది? నువ్వే మాట్లాడుతున్నావు. ఎవరు మాట్లాడేదని అడుగుతున్నానా? నువ్వే మాట్లాడుతున్నావు అని చెప్తున్నానా? నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఏ పెట్టేకు. అలారా దారికి. ఎవరు కావాలో చెప్పు. అంజలి కావాలి. అంజలి, నువ్వెవరికో కావాలంట. ఎవరైనా అడుగువే. ఎవరైనా అడుగుతుంది. తనకి లైఫ్ ఇవ్వబోయేవాడిని చెప్పు. నీకు లైఫ్ ఇవ్వబోయేవాడంటే ఇక్కడ ఎవరికి లైఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పు. పోనీ తను నాకు లైఫ్ ఇస్తున్నావాడుగు. ఇక్కడ లైఫ్ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పు. అయితే నేనే నా లైఫ్ త్యాగం చేసుకోబోతున్నానని చెప్పు. ప్లేస్ ఎక్కడో తొందరగా డిసైడ్ చేసుకోమను. రేపు ఉదయం 6ంటికి ఆదిత్య బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోబోతున్నానని చెప్పు. హ్యాపీ జర్నీ అని చెప్పు. దూకదు అంజలి అంటే అక్కడికి వస్తుందిలే. ఎందుకే ఫోన్ కట్ చేసా పిచ్చి? మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఈవినింగ్ ఇదే టైంకి. థ్యాంక్ యూ మా. ఎవడ్రా దాదా ఇక్కడ? దాదా ఎవడో నాకేం తెలుసు. ఇప్పుడు చెప్పు, ఎవడ్రా దాదా ఇక్కడ? అన్నా మీరే అన్నా. వెళ్ళు. ఉమా వచ్చి వచ్చి. నేను నీతో మాట్లాడను. ఏం కోపం వచ్చిందా? సంతోషంగా ఉంది. ఈ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఐస్ క్రీమ్ కావాలి. ఓహ్, ఐస్ క్రీమా? సరే తెస్తానుండు. ఎవడ్రా దాదా ఇక్కడ? తలదించుకున్నావేట్రా? ఎవడ్రా దాదా ఇక్కడ? ఒకటి. ఒక్కటా? ఎవడ్రా దాదా అంటే టైం చెప్తావేట్రా? నీకేమైనా చూడా? 2. 2, దాని తర్వాత 3, 4, 5 ఏంటంట? 6. ఏంటి రకాలు చెప్తున్నావు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళదా? 7. 8 అయితే 9. మనతో పెట్టుకోకు, తోలు తీస్తా. బాబ్జీ సంగతి తెలియదు అనుకుంటా నీకు. ఎవడ్రా దాదా? 10. అదే అయితే ఏంటట్రా? ఏంటి చెప్పు. ఏంటి ఎలా చెప్తా? కొడతా? కొట్టు, కొట్రా, కొట్టు. మధ్యప్రదేశ్ మీద కొట్టావు నువ్వే దాదా అన్నా. అయ్యా సిస్టర్, పెళ్లి మంటపంలో వాళ్ళకి కాఫీలు కావాలి సిస్టర్. సరే సిస్టర్, పైన ఒక పెళ్లి కూతురు వాళ్ళ పేక ముక్కలు కనబడట్లేదండి సిస్టర్.
అది కూడా నాకే చెప్పాలా? ఓకే, నేను చూసుకుంటాను. సిస్టర్, వంటగదిలో సహాయానికి ఒక ఆడావిడి కావాలి సిస్టర్. చిచి, చూడు, ఆపరేషన్ చేయడం తెలియని కొత్త డాక్టర్ లాగా సిస్టర్ సిస్టర్ అంటూ మాటి మాటికి నన్ను అలా పిలవకు. ఏం చేయమంటారు సిస్టర్? మిమ్మల్ని సిస్టర్ అని పిలవకుంటే సిస్టర్ ఫైల్డ్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి సిస్టర్. అందుకే సిస్టర్ మిమ్మల్ని సిస్టర్ అని పిలుస్తున్నాను సిస్టర్. ఇదిగో బాబు, సిస్టర్, నువ్వేమో ఇంత బ్లాక్ గా ఉన్నావు, అమ్మాయి ఎంత వైట్ గా ఉంది. మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎలా అయ్యారయ్యా? మీరు కూడా ఒక అందమైన అమ్మాయి లవ్ చేసి రాఖీ పండుగ రోజు ఐ లవ్ యు చెప్పండి. ఇంత అందమైన సిస్టర్ మీకు దొరుకుతుంది. ఊరుకో 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 బాబు, నీకు హిందువులు లాంటి ఒక చిట్కా చెప్తాను, నేర్చుకో. ఏమొద్దు, ఇలాంటి వాటి వల్లే గందరగోళమై నా బతుకు ఇలా తయారైపోయింది. ఏం చేయమంటారు? ఎవడీడు? అమ్మో, వీడా సార్, వీడి వల్లే నా బతుకు నాశనం అయిపోయింది. రేయ్, ఇదిగో బాబు, రేయ్ త్వరగా కానివ్వరా, వివాహం తర్వాత సంగీత కచేరీ ఉంది. కాజీపేట అనుకున్నారా? అమీర్పేట. కొంచెం డీసెంట్ గా క్లాస్ గా బిహేవ్ చేయండిరా. టీనేజర్ క్లాస్ ఏంది మాసేంది కాక యవ్వని అలవాటు అంది. ముందా తెచ్చేటోనైతే వీళ్ళు ఆడు వచ్చిన ఆడు బాస నీకేం బోధపడదు. 6 మసాలా దోశ. ఇదేంట్రా ఇక్కడ చేతులు కడుగుతున్నావు? ఎవరు చూడలేరు కదా కాక. ఎవడో చూడకపోతే ఇది కూడా చేస్తావా? అరే ఏందే చేతులు ముత్తులు తుడుచుకొని ఇక తువ్వాలు కూడా పెట్టలేరు. ఇక్కడ తువ్వాలు ఉండదురా, చేతులైనా మూతులైనా ఇదిగో ఈ పేపర్ తోటి తుడుచుకో. ఇదేంది కాక ఈ కాగితం తోటి చేతులు ముత్తులు తుడుస్తారే? ఒరే ఎదవా, ఇక్కడ అందరూ ఆటితోటి తుడుచుకుంటారా? తుడుచుకో. ఇదేంది మామ గాడు గీడికొచ్చిండు. మాజీ కదా, మాజీ పడలేకపోతున్నాడు. ఇదే అమెరికాలో అయితే ఆ దాదాగడ్ ఏంటి ఇంకా రాలేదు? నమస్తే సార్. ఎవడ్రా దాదా? రేయ్, ఏంట్రా నన్నేరే అంటున్నావు? రేయ్, అది ఎవడ్రా దాదా? నాకేం తెలుసు? తెలుసుకోవాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఈయన అడిగితే సమాధానం నువ్వు చెప్తావట్రా? ఈడికి రికమెండేషన్ పగిలిపోద్ది. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పరా, ఎవడ్రా దాదా? నువ్వే. ఏదో నీ అయ్యసం తప్పించినట్టు నువ్వే అంటావేట్రా? నవ్వుతూ చెప్పాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఇక్కడి నుంచి ఇలా రావాలి, ఫీల్ ఉండాలరా. నువ్వే అన్నా. ఇది చెప్పు, ఎవడ్రా దాదా? నువ్వే అన్నా దాదా. నువ్వే. శభాష్. రే 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 రే, రే. ఎవడ్రా దాదా? నువ్వే అన్నా. ఇంత పెద్ద దాదాని నేనే బీడీ కాలుస్తా, నా కళ్ళ ముందు సిగరెట్ కాలుస్తావా? కాల్చట్లేదు, నా నోట్లో పెట్టుకున్నా. నోట్లో కాదు, జేబులో కూడా పెట్టుకోవడానికి వీలేదు. ఇలాగే నా జేబులో పెట్టుకుంటా. కంట్రోల్ కంట్రోల్. వస్తాను, కమింగ్ కమింగ్, అక్కడికి వస్తాను. ఏంట్రా సైకిల్ చేస్తారా? నువ్వేమైనా బాబా సైకిల్ వా? అలా చేస్తారా? ఎవడ్రా దాదా? నేనెవరో తెలుసా? చెప్పే, పెళ్ళి అయిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది. నువ్వెవడో వాజ్పేయివా, చంద్రబాబువా, చిరంజీవా? చిట్ట కొట్టానంటే మొహం పట్టు అయిపోద్ది రే. నువ్వే. నువ్వే. నీకా నత్తే? ఎవడ్రా దాదా? మేనేజర్ మేనే జర్రా, ఏది పిలు ఆడి నువ్వు చీరేస్తాను. నువ్వేంట్రా సీరియస్ చూస్తున్నావు? పక్కన జమ్మలాట ఉందంటే ఎక్క పగిలిపోతురే. ఎవడ్రా దాదా? నువ్వే. నువ్వే అని సీరియస్ గా చెప్పక్కల్లా, నవ్వుతూ చెప్పచ్చు. నువ్వే. నువ్వే. ఏది ఇంకా కొంచెం నవ్వు. నువ్వే. అది అలా దారికి గుంటూరు బాబు చేత పెట్టుకోకు, పగిలిపోద్ది నోసు. ఇదిగా కూల్ డ్రింక్ తాగండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.